వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము నవంబర్ 26, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేసుకున్నాం. మరి ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల్లోని ఎకనామిక్ అండ్ పొలిటికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, పుస్తకాలు, సో ఇవన్నీ సంబంధించిన విషయాలను మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాలను పెంచడం జరిగింది. 3 కొత్త జిల్లాలు అలాగే 5 రెవెన్యూ డివిజన్లను పెంచడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కు పెరుగునున్నాయి. సో మనకి ప్రస్తుతం ఉన్న జిల్లాల పరంగా అయితే ప్రస్తుతం మన జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే 26 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా 3 జిల్లాలను అలాగే 5 రెవెన్యూ డివిజన్లను పెంచడం జరిగింది. ఈ 3 కొత్త జిల్లాలతో కలిపి మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని ఎగ్జామ్ లో అడుగుతాడు. కాబట్టి మన రాష్ట్రంలో మన జిల్లాల సంఖ్య 29కు పెంచడం జరిగింది, 29 జిల్లాలు. అలాగే మన రాష్ట్రంలో డివిజన్లు 77 ఉన్నాయి ప్రస్తుతము. ఇప్పుడు 77 నుంచి 77 నుంచి 82కి పెరగడం జరిగింది. కొత్త జిల్లాలు ఏవి అని చూసినట్లయితే, కొత్త జిల్లాలు ఫస్ట్ రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రంపచోడవరం జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటూ ఆ జిల్లాకు ఏమని పేరు పెట్టినారంటే పోలవరం అని పేరు పెట్టారు. అలాగే మార్కాపురం అని మరొక జిల్లా, అలాగే 3వ జిల్లా మదనపల్లి అని ఈ విధంగా 3 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం జిల్లా, పోలవరం జిల్లాకు హెడ్ క్వార్టర్ వచ్చి రంపచోడవరము, అలాగే మార్కాపురం మరొక జిల్లా, అలాగే మదనపల్లి మరొక జిల్లా. సో 3 జిల్లాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ డివిజన్స్ ను 77 ఉండేవి, 77 ఉండేవి రెవెన్యూ డివిజన్లు. ఇప్పుడు అవి 82కు పెరగడం జరిగింది. రెవెన్యూ డివిజన్లు చూసినట్లయితే నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకసిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లను పెంచడం జరిగింది. ఓకే, పోలవరం జిల్లా గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే, పోలవరం జిల్లా మ్యాప్ ఇది. దీనికి సంబంధించిన పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్ ఏదంటే జిల్లా కేంద్రం రంపచోడవరం. దీని జనాభా, పోలవరం జిల్లా జనాభా చూసినట్లయితే 3,49,953. ఓకే, అలాగే రెవెన్యూ డివిజన్లు రంపచోడవరము, చింతూరు అనేది రెవెన్యూ డివిజన్లుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ జిల్లా చూస్తే మార్కాపురం జిల్లా. మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రం మార్కాపురం. దీని జనాభా 11,42,313. ఇది దాని జనాభా. నియోజకవర్గాలు ఎర్రగొండపాలెము, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు. సో ఇవి మార్కాపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లో వచ్చి మార్కాపురం, కనిగిరి. మండలాలు ఇవన్నీ మండలాల కింద వస్తాయి. అలా మదనపల్లి జిల్లా చూసినట్లయితే హెడ్ క్వార్టర్ మదనపల్లి. దీని జనాభా పాపులేషన్ 11,05,000 జనాభా ఉంది. నియోజకవర్గాలు మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు. ఇవి నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు మదనపల్లి, పీలేరు. సో ఇవి కొత్త జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్, నవంబర్ 25వ తారీఖున పాల దినోత్సవం మనం జరుపుకుంటాం. కాబట్టి భారత పాడి పరిశ్రమ పురోగమన నిర్దేశకుడు డాక్టర్ వర్గీస్ కురియన్ పాడి పరిశ్రమలో మన దేశ ఉజ్వల భవితకు మార్గ నిర్దేశకుడైన శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ అని చెప్పుకోవచ్చు. అంటే శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్ అని గుర్తుపెట్టుకోవాలి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్. నవంబర్ 25న మనం నేషనల్ మిల్క్ డే జరుపుకుంటాము. నేషనల్ మిల్క్ డే సందర్భంగా
మరి శ్వేత విప్లవ పితామహుడు అయినటువంటి వర్గీస్ కురియన్ ను మరి మనం వర్గీస్ కురియన్ అని చెప్పుకోవచ్చు. అంటే మరి పాల పరిశ్రమకు మరి విశేషంగా కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఇతను శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పుకుంటాం. అలాగే మరి నేషనల్ మిల్క్ డే అనే ఎవరి సందర్భంగా జరుపుకుంటామంటే వర్గీస్ కురియన్ యొక్క జయంతి సందర్భంగా, జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. అంటే నవంబర్ 25వ తారీఖున వర్గీస్ కురియన్ యొక్క బర్త్డే సందర్భంగా మనము నేషనల్ మిల్క్ డే ని జరుపుకుంటాము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి 2033 నాటికి పాల ఉత్పత్తిలో టాప్ 3లో నిలవాలి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2033 నాటికి పాల ఉత్పత్తిలో టాప్ 3లో ఇండియా లెవెల్లో టాప్ 3లో నిలవాలని మరి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల ఉన్న పాల ఉత్పత్తిని 2033 నాటికి 150 లక్షల టన్నులు పెంచి జాతీయ స్థాయిలో తొలి 3 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మరి పశువర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ సంవత్సరం నాటికి పాల ఉత్పత్తిలో 3వ స్థానం నిలవాలని నిర్ణయించుకుంది అని ఎగ్జామ్లో అడుగుతాడు. అంటే ఏ సంవత్సరం నాటికి అంటే 2033 నాటికి. 2033 నాటికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో పాల ఉత్పత్తిలో 3వ స్థానం నిలవాలని మరి నిర్ణయించుకుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నాటికంటే 2033 నాటికి. అలాగే 100% అక్షరాస్యతకు అక్షర ఆంధ్ర 2029 నాటికి రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి సంకల్పించడం జరిగింది. మరి 100% అక్షరాస్యత సాధించాలి 2029 నాటికి. మరి అక్షర ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించి ప్రభుత్వం మరి అక్షర ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిరక్షరాస్యత శాతాన్ని తగ్గించడానికి మరి ఏ కార్యక్రమాన్ని చేపట్టింది అని ఎగ్జామ్లో అడుగుతాడు. మన రాష్ట్ర ప్రభుత్వము మరి నిరక్షరాస్యుల శాతాన్ని తగ్గించడానికి ఏ కార్యక్రమాన్ని చేపట్టిందంటే అక్షర ఆంధ్ర అనే కార్యక్రమం, అక్షర ఆంధ్ర కార్యక్రమం. ఏ సంవత్సరం నాటికి మరి నిరక్షరాస్యత నిర్మూలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అని ఎగ్జామ్ కడతాడు. అంటే 2029 నాటికి. 2029 నాటికి నిరక్షరాస్యత నిర్మూలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏ కార్యక్రమం ద్వారా అంటే అక్షర ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా. మరి యాజ్ ఇట్ ఈజ్ గా మరి మన కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి కార్యక్రమం ఏంటంటే ఉల్లాస్ అనే కార్యక్రమం చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్షర ఆంధ్ర, మరి కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. మరి ఉల్లాస్ అనే కార్యక్రమం కింద అక్షర ఆంధ్ర అమలు చేయనున్నారు. అంటే ఈ ఉల్లాస్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. ఉల్లాస్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. ఆ పథకంలోకి భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్రాన్ని అమలు చేయనున్నారు. మరి ఈ విధానంలో 15-59 ఏళ్ల మధ్యనున్న నిరక్షరాస్యులందరికీ చదవడం, రాయడం, సంఖ్యా నైపుణ్యాలను నేర్పిస్తారు. అలాగే డిజిటల్, ఆర్థికంగా, ఆరోగ్యము, చట్టపరమైన, పౌర, అక్షరాస్యత లాంటి జీవన నైపుణ్యాలను వాలంటీర్లకు బోధిస్తారు. సో కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అక్షరాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎవరి కోసం అంటే నిరుద్యోగుల శాతాన్ని తగ్గించడానికి. అలాగే కేంద్ర ప్రభుత్వం మరి చేపడుతున్న కార్యక్రమం ఏదంటే ఉల్లాస్. ఈ యొక్క ఉల్లాస్ అనే కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఇది కూడా నిరక్షరాస్యులను శాతాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం. ఓకే, సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే శతాబ్దాల గాయాలు మానుతున్నాయి. ఓకే, శతాబ్దాల గాయాలు మానుతున్నాయి. సత్యమేవ జయతే అంతా రామమయం. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా పూర్తయిన పనులు
భక్తులతో కలకల. సో అయోధ్య మరి ధ్వజారోహణ వేడుకకు భారీగా హాజరైన ప్రజలు. ఈ కార్యక్రమానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మోహన్ భగవత్, అలాగే మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు కావడం జరిగింది. ఇది ఎక్కడంటే అయోధ్య, ఎక్కడ రామ మందిరం అయోధ్య టెంపుల్ ఏ స్టేట్ లో అని అడిగితే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరప్రదేశ్. మరి నెక్స్ట్ శబరిమల అన్నదానంలో కేరళ సాధ్య. అంటే శబరిమలలో కేరళలోని అయ్యప్ప స్వామి భక్తులు మరి శబరిమలకి వెళ్లే వాళ్ళకి కేరళ ప్రభుత్వము మరి కేరళ సాధ్య అనే భోజనమును మరి వారికి ప్రొవైడ్ చేయడానికి, అందించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరి తీర్మానించింది. కాబట్టి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తులు అక్కడ నిర్వహిస్తున్న నిత్య అన్నదానంలో ఇకపై కేరళ సాంప్రదాయ భోజనమైన సాధ్యాను రుచి చూడనున్నారు. అంటే ప్రస్తుతం అందిస్తున్న పులావ్ సాంబారుకు బదులుగా గురువారం నుంచి కేరళ సాధ్యాన్ని అన్నదానంలో చేర్చుతున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానము అధ్యక్షుడు జయకుమార్ తెలిపాడు. ఓకే, మరి కేరళ సాధ్య అనేది ఒక భోజనం, కేరళలో అయ్యప్ప భక్తుల కోసం అందిస్తున్న భోజనం. నెక్స్ట్ సత్యం కోసం ప్రాణాలు అర్పించిన గురు తేగ్ బహదూర్. అంటే మరి గురు తేగ్ బహదూర్ అనే అతను ఎవరంటే, ఇతను సిక్కు మతస్థులకు సంబంధించిన 9వ మత గురువు. సిక్కు మతస్థులకు సంబంధించిన 9వ గురువు ఎవరంటే గురువు తేగ్ బహదూర్. ఇతని యొక్క 350 మరి సంవత్సరాలు బలిదాన దినం సందర్భంగా మరి అతను గుర్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి సిక్కు మతస్థుల యొక్క 9వ గురువు ఎవరు అంటే గురు తేగ్ బహదూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే జాతీయ రాజ్యాంగ దినోత్సవం. మన భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే నవంబర్ 26వ తారీఖున జాతీయ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. ఓకే, కాబట్టి మరి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదన్నా కూడా భారత రాజ్యాంగమే. కాబట్టి భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యము. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగము మన భారతదేశ రాజ్యాంగం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఈ రాజ్యాంగ దినోత్సవం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 2015 నుంచి జరుపుకుంటున్నాం. కాబట్టి రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదం లభించింది. దీంతో ఆ తేదీని జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం భావించింది. 2015 భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 2015లో మరి బిఆర్ అంబేద్కర్ యొక్క 125వ జయంతి సందర్భంగా మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని మరి 2015 సంవత్సరం నుంచి మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఏడాది నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ప్రకటించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. మనకి ఎగ్జామ్ లో మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 2015 నుంచి. రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే 1949 నవంబర్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. మన భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము ఈ టాపిక్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గా చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి లక్క సాగుతో లక్షల్లో ఆదాయం. దేశంలో నెంబర్ 1 గా నక్సల్స్ ప్రభావిత కాంకేర్. ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. మరి ఇప్పుడు ఈ ప్రాంతం ఆధునిక వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. లక్క సాగుతో రైతులను గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతుంది. అంటే ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ అనే జిల్లా మరి లక్క ఉత్పత్తిలో, లక్క సాగులో మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే మరి దేశంలో లక్క ఉత్పత్తిని సాగు చేస్తున్న
మరి జిల్లా ప్రాంతం ఏది అని అడుగుతారు. దేశంలో లక్క ఉత్పత్తిని సాగు చేస్తున్న లక్క ఉత్పత్తిని సాగు చేస్తున్న ప్రథమ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏది అంటే మరి కాంకేర్ అని చెప్పాలి. కాంకేర్ జిల్లా ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంకేర్ జిల్లాలో ఏటా దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల లక్కును ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. అంటే లక్కును ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మరి లక్కును ఉత్పత్తి చేసే ప్రాంతాలలో కాంకేర్ అనే జిల్లా దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్కును మరి ఏ స్టేట్ లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంటే ఛత్తీస్గఢ్. మరి లక్కును ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంటే కాంకేర్ జిల్లా ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కాంకేర్ జిల్లా రైతులు సెమియా లటా అనే మొక్కలపై లక్కును ఉత్పత్తి చేసి కొత్త మోడల్ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే మరి లక్కును ఏ మొక్కలపై ఉత్పత్తి చేస్తున్నారు అని కూడా అడుగుతాడు. లక్కను ఏ మొక్కలపై ఉత్పత్తి చేస్తున్నారంటే సెమియా లాటా అనే మొక్కలపై అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ మొక్కలు ఏడాది వ్యవధిలోనే లక్కను పండించే సిద్ధమవుతున్నాయి. ఓకే, మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాపిక్ లో గుర్తు పెట్టుకోండి. ఏ మొక్కలపై లక్కను ఉత్పత్తి చేస్తున్నారంటే సెమియా లాటా అనే మొక్కలపై. మరి లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏదంటే కాంకేర్ జిల్లా ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే గృహమే కదా నరక సీమ, 10 నిమిషాలకు ఒక మహిళా హత్య ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారింది. భర్త సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురి అవుతున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంటే 10 నిమిషాలకు ఒక మహిళ మరి హత్యకు గురవుతుంది, సొంత కుటుంబ సభ్యులు భర్త చేతిలోనే మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి మరి రిపోర్టుని వెల్లడించడం జరిగింది. అయితే ప్రపంచంలో ఆఫ్రికా దేశంలో అత్యధికంగా నమోదైంది. అంటే ఏ దేశంలో ఎక్కువ మరణిస్తున్నారు అంటే ఆఫ్రికా దేశంలో ఎక్కువ మరణిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రిపోర్ట్ ఇది ఇచ్చారంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు మరి రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, చాలు అటు వరకు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి త్వరలో భారత్ కెనడా మధ్య యురేనియం ఒప్పందం. మరి భారత్ కెనడా మధ్య మరి ఒక బిగ్ డీల్ కుదిరింది. బిగ్ డీల్ మరి ఏమంటే ఈ దేనికోసం అంటే యురేనియం సరఫరా చేయడానికి మరి కెనడా ప్రభుత్వం మరి అంగీకరించడం జరిగింది. కాబట్టి వాణిజ్యము కీలక ఖనిజాలు, ఇంధనాలు తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్ కెనడా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య $2.8 బిలియన్ యురేనియం ఒప్పందం చేసుకున్నట్లు కెనడా వర్గాలు వెల్లడించాయి. కాబట్టి కెనడా ప్రభుత్వము మరి ఇండియా మధ్య కాబట్టి భారత్ కెనడా మధ్య మరి యురేనియం ఒప్పందం అనేది కుదిరింది. $2.8 బిలియన్ అంటే 25,000 కోట్ల యురేనియం ఒప్పందము భారత్ కెనడా మధ్య కుదిరింది. అంటే ఇటీవల మన భారతదేశము మరి ఏ దేశంతో యురేనియం ఒప్పందమును కుదుర్చుకుంది అని అడుగుతాడు ఎగ్జామ్ లో. ఇటీవల మన ఇండియా యురేనియము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే కెనడా అని గుర్తుపెట్టుకోవాలి. కెనడా. ఓకే, మరి అనిత ఆనంద్ అంటే కెనడా విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే అనిత ఆనంద్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే పెద్ద పేగు క్యాన్సర్ కు పిప్పుళ్లతో చెక్కు. అంటే పెద్ద పేగు క్యాన్సర్ కు చౌకలో
ప్రభావవంతమైన ఔషధాన్ని కనుగొన్నట్లు రావ్ రుర్కేలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి శాస్త్రవేత్త తెలిపారు. అంటే లాంగ్ పెప్పర్ పిప్పిల్లో ఉండే ఒక మూలకము క్యాన్సర్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు. అంటే ఎవరు గుర్తించారని అడుగుతాడు. అంటే పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ నయం చేయడానికి మరి ప్రభావవంతమైన ఔషధాన్ని, మరి ఔషధం ఏదంటే లాంగ్ పెప్పర్ అనే ఔషధము. మరి దీన్ని ఎవరు కనుగొన్నారంటే రావ్ రుర్కేలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. మరి లాంగ్ పెప్పర్ లో ఉండే ఒక మూలకము క్యాన్సర్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, మరి గయాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ఇటీవల బయోఫ్యాక్టర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కాబట్టి మరి ఎవరు దీన్ని కనుగొన్నారు అంటే రావ్ రుర్కేలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కనుగొనడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్ నేమ్ మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే మరి ఈ లాంగ్ పెప్పర్ లో ఉండే ఒక మూలకము క్యాన్సర్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు. ఎవరు అంటే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, గయాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది బయటపడడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మరి అనంత టెక్నాలజీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ రక్షణ అంతరిక్ష రంగాల నావిగేషన్ సిస్టంలోకి ప్రైవేట్ రంగ సంస్థల ప్రవేశం ఆహ్వానించదగ్గ పరిణామని భారత అంతరిక్ష మండలి చైర్మన్ నారాయణన్ వెల్లడించాడు. మరి తెలియజేయడం జరిగింది. సంక్లిష్టమైన నావిగేషన్ సిస్టమ్ ను ఇస్రో ఒక్కటే ఆవిష్కరించలేదని తెలిపాడు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలకు సాగిస్తున్న అనంత టెక్నాలజీస్ చెందిన తిరువనంతపూర్ యూనిట్ లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నావిగేషన్ ఇస్రో చైర్మన్ ప్రారంభించడం జరిగింది. సో ఇస్రో చైర్మన్ ఎవరు అంటే నారాయణన్ గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఇస్రోకు సహాయం చేయడానికి ఒక స్టార్టప్ సంస్థ ఉంది, అదేమంటే అనంత టెక్నాలజీస్. మరి అనంత టెక్నాలజీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవాలి. అనంత టెక్నాలజీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే హైదరాబాద్. ఓకే, అంతవరకు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, వచ్చే ఏడాది భారత్ లో ప్రపంచ అథ్లెటిక్స్. మరి 2026 సంవత్సరంలో మన భారతదేశము ప్రపంచ అథ్లెటిక్స్ ను మరి కండక్ట్ చేస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ సిల్వర్ టోర్నీకి భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 22న భువనేశ్వర్ లో ఈవెంట్ జరగనుంది. సో ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే భువనేశ్వర్ లో జరుగుతుంది. మరి 2025లో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? 2025లో బ్రాంజ్ పోటీలు జరిగాయి. వచ్చే సంవత్సరం ఆ స్థాయిని మించిన క్రీడలను భారత్ నిర్వహిస్తుంది. కాబట్టి 2026లో మరి ప్రపంచ అథ్లెటిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే ఇండియాలో ఎక్కడ, ఏ స్టేట్ లో అంటే ఒరిస్సా రాష్ట్రంలో, ఒరిస్సాలోని భువనేశ్వర్ లో జరుగుతాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026లో జరిగే జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షెడ్యూల్ కూడా మారింది. అంటే 2026లో జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ చేంజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఐసీసీ మెన్స్ ఓడిఐ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్. ఐసీసీ మెన్స్ ఓడిఐ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ లో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్ డార్లీ మిచెల్, థర్డ్ ప్లేస్ ఇబ్రహీం జాడ్రన్. సో టాప్ ప్లేస్ లో మన ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మరి ఇండియాస్ ఫైనాన్షియల్ 26 జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ రైజ్ టు 7% బై ఇండిరా. సో ఇండిరా అంటే ఏమంటే ఫుల్ ఫామ్ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్. ఇండిరా ఫుల్ ఫామ్ అంటే ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ మరి మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ను ఫస్ట్ 6.3గా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 6.3గా ఎస్టిమేట్ వేసింది 2026కు. మరి లేదు 6.3 కాదు 7 అని మరి దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ హ్యాస్ రిసీవ్డ్ ఎ సిగ్నిఫికెంట్ upgrade as India Ratings and Research Indira revised its financial year 26 GDP growth projection upward to 7%, reflecting improved domestic momentum
and subdued external risk. This upward revision from the earlier estimate 6.3 aligns with India's strong economic performance the April-June quarter, where the GDP surged by 7.8, the fastest growth in 5 quarters. కాబట్టి ఇండియా అనే సంస్థ మనకి ఫైనాన్షియల్ 26 గాను 7% జీడిపిగా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలాగే ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 19 exercise begins in పితోర్గఢ్ లో మరి ఈ యొక్క ఈవెంట్స్ జరగడం అంటే ఉత్తరాఖండ్ లోని పితోర్గఢ్ లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇండియా నేపాల్ జాయింట్ సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతాయి అని ఎగ్జామ్ లో అడుగుతాడు. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతాయంటే ఇండియా నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా నేపాల్ ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ గా గుర్తుపెట్టుకోవాలి. అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. The 19th edition of the India and Nepal Joint Military Exercise Surya Kiran 1920-25 began in November 25, 2025 in Pithogarh, Uttarakhand. లో ఈ యొక్క ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఈ ఎక్సర్సైజెస్. This edition of the annual bilateral exercise will be continue until the December 8, 2025 వరకు జరుగుతాయి ఇవి. మరి aiming to enhance the operational coordination and strategic understanding between the two neighboring countries. మరి రెండు దేశాల మధ్య జరుగుతాయి ఇవి. ఏమేమి దేశాలంటే ఇండియా నేపాల్. మరి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 19 ఎక్సర్సైజ్ 9th ఎడిషన్, షార్ట్ డేట్ ఇదంతా వస్తుంది. ఓకే, ఎక్కడ జరుగుతున్నాయంటే ఉత్తరాఖండ్ లోని పితోర్గఢ్ లో జరుగుతున్నాయి. సూర్యకిరణ్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా నేపాల్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోదు. నెక్స్ట్ టాపిక్, రోహిత్ శర్మ నేమ్డ్ టోర్నమెంట్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్. అంటే ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ మరి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. రోహిత్ శర్మ 2 times 2020 వరల్డ్ కప్ విన్నర్. రోహిత్ శర్మ మరి 2 సార్లు కెప్టెన్సీగా ఉండి 2020 వరల్డ్ కప్స్ 2 times సాధించడం జరిగింది. హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ ద అంబాసిడర్ ఫర్ ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ 2026 టు బి హోస్టెడ్ బై ఇండియా అండ్ శ్రీలంక ఫ్రమ్ February to March. అంటే మరి ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ ని ఇండియా శ్రీలంక వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మార్చ్ నుంచి February to March లో జరుగుతాయి ఈవెంట్స్ అనేవి ఈ క్రీడలు. మరి రోహిత్ శర్మ ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ కు మరి అంబాసిడర్ ఎవరు అంటే రోహిత్ శర్మ అని గుర్తుపెట్టుకోవాలి, రోహిత్ శర్మ. అలాగే మరి 2 సార్లు మనం ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ సాధించడం జరిగింది. 2007 అలాగే 2024లో మరి 2020 వరల్డ్ కప్స్ ను సాధించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, మరి ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి, ఒక 3 బిట్స్. 2025 అక్టోబర్ 1 నుంచి ఎంత కాలానికి భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు? మన యొక్క భారత అటార్నీ జనరల్ ఎవరు అని ఎగ్జామ్ లో అడతాడు. భారత అటార్నీ జనరల్ ఎవరు అంటే ఆర్ వెంకటరమణి. మరి ఏ కాలానికంటే 2022 సెప్టెంబర్ 3న ఆయన తొలి పదవి కాలం ప్రారంభమైంది. మరి రెండేళ్ల కాలానికి నియమితులు కావడం జరిగింది. మరి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాము అంటే September 29. దేశంలోని మొదటి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు అంటే AIIA గోవాలో ప్రారంభించడం జరిగింది. దేశంలోనే మొదటి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారంటే AIIA గోవాలో. అలాగే నమీబియా నుంచి భారత్కు వచ్చిన జ్వాల అనే చిరుతకు జన్మించిన ఏ పిల్ల ఇటీవల యుక్త వయసుకు చేరుకుని వార్తలు నిలిచిందంటే ముఖ్య అనే చిరుత. ఇవి మరి 26 సంబంధించిన November 26 సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్.
those who are preparing for competitive exams. Thank you. Thank you very much. Thank you very much. Please subscribe my channel.